హలో అండి, అందరికీ నమస్తే. ఇది కైమా అండి, మటన్ కైమా. ఇలా ప్యాకింగ్తో వస్తాయి ఇక్కడ అమెరికాలో. ఈ చక్కగా ప్యాక్తో వస్తుంది. కైమా కావాలంటే కైమా ఇలా తెచ్చుకోవాలి. కాకపోతే మటన్ అయినా కైమా అయినా కొంచెం స్మెల్గా అనిపిస్తుంది. నాకు నచ్చదు ఇక్కడ తినాలంటేనే ఇబ్బంది పడతాను. కానీ ఇక్కడ ఇలాగే తినాలి కదా, అలాంటప్పుడు ఎలా చేయాలనేది కొంచెం నా చిట్కా ఉపయోగించాను. ఇందులో కడిగేటప్పుడు కడుగుతూ ఫస్ట్ కడిగినాక తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కడిగాను అన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ పోవడానికి. అదేంటో ఇక్కడ మటన్ అంటేనే నాకు నచ్చటం లేదు. ఒక చికెనే నచ్చుతుంది బాగా. రొయ్యలు కూడా చాలా బాగుంటాయి. ఇవి మటను మంచి ఫ్రెష్ మటనే వస్తుంది, కానీ ఓ రకమైన వాసన ఉంటుంది. ఇలా ఉల్లిపాయ వేసి కడిగితే ఏంటంటే దాంట్లో ఉన్న వాసన అంతా పోతుంది. మనకు ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే అండి, ఇలాంటి వస్తువులు మనం వండుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయ కానీ నిమ్మకాయ కానీ పిండి కడిగితే దాంట్లో ఉన్న ఏదైనా పోతుంది వాసన. అట్లా నాకు అక్కడైనా సరే మేము ఇలాగే కడిగి వండుకుంటాము. ఇలా కడిగి నేను ఈ మధ్యలో దీని గట్టి మీద పెట్టిన వాటర్ బోన్కి, ఇలాంటివి లేకపోతే మీకు సౌకర్యం ఒక గిన్నెలోకి పెట్టండి, వాటర్ అంతా కారిపోతుంది మొత్తము. తర్వాత ఇది హాకిన్స్ కుక్కరు, మీ దగ్గర ఏ కుక్కర్ ఉన్నా పర్వాలేదు. ఇది హాకిన్స్ కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని తర్వాత ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి. మామూలుగా అయితే కొంచెం లేత మేకైతే అసలు కుక్కర్లో వేయక్కర్లేదు ఇండియాలో అయితే. ఇక్కడైతే కంపల్సరీ కుక్కర్లో వేయాల్సిందే, ఎందుకంటే ఉడకై తొందరగా. ఇలాగా కొంచెం ఉల్లిపాయ వేసి వేగుతుంది కదా, ఇది వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది. తర్వాత దీనిలోకి కారము, అంటే ఉల్లిపాయ వేగినాక కారం వేసుకోవాలి. కొంచెం పసుపు కారం వేసినామంటే ఇక అవి ఎంతో బాగుంటుందండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం నూనెలో వేగాలి చక్కగా. చాలా చక్కగా ఉంటుంది. మనము కారము ఉప్పు మీకు ఇలా వీలు కాకపోతే ఇది కస్తూరి మేతి అండి. ఈ కస్తూరి మేతి కంపల్సరీ వేసుకోవాలి ఈ నాన్ వెజ్లలో. అంటే మరీ మటన్ ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వేసి కలపాలి. ఇలాగా కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకున్నాము. ఇలా బాగా కలియబెట్టాలి, చక్కగా కలియబెట్టి దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. చాలా అంటే మంచి రుచి వచ్చింది అన్నట్టు ఈ విధంగా చేయడం వలన. అంటే మామూలుగా వాటర్తో కడిగితే బాగుండదండి. ఇదేమో గరం మసాలా కొంచెం వేసి, ఇది బన్నీ నవాబ్ మసాలా అని, ఇది మటన్ మసాలా. ఇది కూడా కొంచెం వేసుకోవాలి, మంచి రుచి వస్తుంది. అలాగా కొంచెం ఇది ధనియాల పొడి, కొంచెం ఇవన్నీ వేసుకుంటేనే మంచి రుచి. ఇంకా కొంచెం మనకు తక్కువ అనిపిస్తే కొంచెం కారం మరి కొంచెం వేయాలి. ఇలాగా ఏదైనా కొంచెం అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. మీకు స్పైసీ ఎప్పుడైనా కూడా అండి నాన్ వెజ్కి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తర్వాత మటన్ అదేంటి కైమా వేసేయాలి. వేసి బాగా కలియబెట్టాలి. ఇంకా ఇలాగా బాగా కలపాలి. దీంట్లోనైనా ఈ కైమా మటన్ అయితే 8 విజిల్స్ ఈజీగా పెడతామండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుతుంది. మరి నిమ్మకాయ పిండుకుంటే ఒక రకమైన మంచి రుచి వస్తుంది. మనకు నాన్ వెజ్ ఏదైనా మేము నిమ్మకాయ పిండుతాం కంపల్సరీ. ఇలాగా కైమా కదా, కైమాలో కూడా పిండితే చక్కగా రుచి బాగుంటుంది. తర్వాత ఇవి పప్రికా కారం అనే కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఇది కూడా కొంచెం రెడ్ కలర్ కోసం వేస్తారు. ఇది కారంగా ఉండదు కానీ కొంచెం రంగు వస్తుంది, మంచిగా ఉంటుంది. మనకి ఇండియాలో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు. అలాగా కొంచెం సాల్టు, మనకు ఏది తక్కువ అనిపిస్తే అది కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇలా చేయడంలో కొంచెం సేపు మూత పెడితే అందులో వాటర్ వచ్చేస్తుందండి. మటన్ అయినా చికెన్ అయినా ఇక్కడ తొందరగా వాటర్ ఎక్కువ వస్తుంది. కాసేపు మూత పెట్టి వదిలేస్తే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మూత పెట్టేయాలి. అప్పుడు అంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టుకున్నామండి మేమైతే. ఎందుకంటే ఇక్కడ మటన్ కానీ కైమా కానీ కొంచెం ఉడకాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా మటన్కి 8 విజిల్స్ పెడతాము.
ఈ కైమ కదా, మేము 4 విజిల్స్ పెడితే ఇలా మంచిగా చక్కగా ఉడికిపోయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కూర రెడీ. ఎంత బాగుందో రుచి. ఇలా మీరు చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. కైమా తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర కొంచెం చల్లి ఇంకా దించేయండి. థ్యాంక్ యూ.